వి సునీల్ కృష్ణ మెమోరియల్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అనీఫ్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తన స్నేహితుడు సునీల్ కృష్ణ వర్ధంతి సందర్భంగా వి సునీల్ కృష్ణ మెమోరియల్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తానని అనీఫ్ అన్నారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండో బహుమతి 35,000 రూపాయలు, బెస్ట్ అఫెన్స్ 5,000 రూపాయలు, మరో బెస్ట్ అఫెన్స్ 5,000 రూపాయలు బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రమోహన్, అడ్వకేట్ మల్లిరెడ్డి కోటారెడ్డి, ఇన్స్పెక్టర్ రాజారావు, ఎస్ఐ నజీర్, ఆర్గనైజర్స్ సునీల్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొని సునీల్ కృష్ణ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కబడ్డీ పోటీలు ప్రారంభించారు. చాలా చక్కగా చాలా మంది అయితే ఇది అంటే మన క్రికెట్ని ఎట్లా సపోర్ట్ చేస్తారో అదేవిధంగా, కానీ దీనికి కొంచెం సపోర్ట్ తక్కువ. కానీ అనీఫ్ లాంటి వాళ్ళు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆ కార్యక్రమం సునీల్ గారిని తలుచుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్రారంభించడం జరుగుతుంది. సునీల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో నెక్స్ట్ కోర్ట్ ఇనాగ్రేషన్ ఉంటుందండి. కాబట్టి ఆన్ ద ప్లేస్ ఎవరైతే ఉన్నారో అందరు కోర్ట్ లోపలికి రావాలి. మున్సిపల్స్ వర్సెస్ కావలి వారియర్స్. yes. సో టైం అవుతుందండి. సో ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఆల్రెడీ చాలా సార్లు అనౌన్స్ ఇచ్చాము. సో ప్లీజ్ కొంచెం ఫాస్ట్ గా వస్తే బాగుంటుంది. అండ్ పెద్దలందరూ కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో మేక్ ఇట్ ఫాస్ట్. సార్, ఇక్కడున్న మన పెద్దలందరూ కూడా చక్కగా మా 2 టీమ్స్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా అలాగే ఆల్ ది బెస్ట్. సో అక్కడ ఫ్రెండ్ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం బ్యాక్ కి రావాలండి. సో మన గెస్ట్ హలో ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రీజనల్ అయిపోయినటువంటి చైతన్య గారికి స్వాగతం సుస్వాగతం అండి. మన సునీల్ ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి కూడా వారికి హార్ట్లీ వెల్కమ్. అండ్ ఆల్సో వారితో పాటు స్పెషల్ థ్యాంక్స్ అలాగే ధన్యవాదాలు. స్టార్ట్ అవుతుంది, మార్చ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం ఫాస్ట్ గా కోర్టు లోపలికి రావాలి ఆ 2 మెంబర్స్. Kavali Warriors. Yes. First match ki మన వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. Kavali Warriors versus Municipals. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ everyone. సర్టిఫికేట్స్ని బట్టి నాకు పోలీసు సార్ రైట్కి వెళ్ళండి. రెడీ ప్రొఫెషనల్ ప్లేయర్. ఓకే ఓకే. మన పోలీస్ డిపార్ట్మెంటల్ గేమ్స్ రెడీ వారియర్స్ అండ్ బుచ్చిబుల్స్ కి కాబట్టి 2 టీమ్స్ కూడా రెడీగా ఉండాలి. గెట్ రెడీ గైస్. Once again, all the best both of you.
Bonus point, girls. Bonus point, Puch Bulls. Colony Warriors number 3. Super well played. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రమోహన్, ఏఆర్డిఎస్పి నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క అనీఫ్, సునీల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఆ యొక్క స్నేహానికి గుర్తుగా ప్రతి ఒక్క సంవత్సరం ఈ మెమోరియల్ టోర్నమెంట్ అనేది జరిపించడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయము. ఈనాడు కూడా ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్స్ కోసము ఇంత సాక్రిఫైస్ చేసి ప్రతి ఒక్క సంవత్సరము గుర్తించుకొని ఈ యొక్క టోర్నమెంట్ జరిపిస్తున్నా అంటే నేను యొక్క అనీఫ్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ, డ్రెస్సు మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి కానీ, ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళకి కానీ, ప్రైజెస్గా అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అందరికీ పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ టోర్నమెంట్కి వచ్చిన ఈ 6 టీములు సక్సెస్ఫుల్గా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడి గెలుపు ఓటములు అనేది ముఖ్యం కాకుండా అందరూ మంచిగా ఆడి పాల్గొని ఈ నెల్లూరు యొక్క ప్రముఖులను కూడా, నెల్లూరు యొక్క ప్రజలను కూడా అందరినీ ఆనందింపజేయాలని కోరుకుంటున్నాను. సర్వదా కాలేజీ గ్రౌండ్స్లో సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ పోటీలకు హాజరు కావడం జరిగింది. దీనికి డిఎస్పి గారు, మిగతా ఎస్ఐ గారు, కల్పన గారు అందరూ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. కబడ్డీ అనేది ఈ మధ్యకాలంలో బాగా ప్రచురం, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా లీగ్ పోటీలు రావడం, అదంతా టీవీలో లైవ్ రావడం, అందరూ దీన్ని బాగా ఆహ్వానించదగ్గ విషయం. ఇక్కడ జరపడం కూడా అంటే అనీఫ్ వాళ్ళ మిత్ర బృందం తన మిత్రుడిని మర్చిపోకుండా చనిపోయినా కూడా బతుకున్నాడు అనే ఒక భావనతో, మనలోనే ఉన్నాడు అనే భావనతో ప్రతి సంవత్సరం ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం స్వాగతిస్తున్నాను నేను. అలాగే ఇప్పుడు దీంట్లో పాల్గొంటున్న 5 టీములకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ దీనికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలుపు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నా పేరు హనీఫ్. సునీల్ అనే వ్యక్తి గత 9 ఏళ్ళగా నాకు పరిచయం. 2023లో చనిపోవడం జరిగింది. కానీ శారీరకంగా మాతో లేడేమో కానీ మానసికంగా ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఆ అబ్బాయితో ఉన్న జ్ఞాపకాలు, అమ్మా నాన్న ఎంత విలువిచ్చి నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళో అంతకన్నా ఎక్కువ అని చెప్పే భావంతో నేను చెప్పగలను ధైర్యంగా. కావున గత 3 సంవత్సరాలుగా ఈ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ఇది 3వసారి జరగడం జరుగుతుంది. దానికి కారణమైన ప్రతి ఒక్కరూ ఇక్కడ నా పక్కన ఉన్నారు, నా చుట్టుపక్కల ఉన్నారు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను బతికిన రోజులు ఈ టోర్నమెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.